నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రష్మి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. ఇంకా ఇదైతే మా గురు ప్రవేశంకి ప్రిపరేషన్స్ వేసిండేది. ఇంకా కార్డ్స్ కొట్టించిండ్రి. సో అందరూ సిన్నోళ్ళు వచ్చిండ్రి, వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉండ్రి. హెల్ప్ చేసుకొని ఫన్స్ చేసుకొని ఎంజాయ్ చేసుకొని ఉంటుంది. యాక్చువల్లీ గురు ప్రవేశం అయ్యేగంట ఫుల్ ఎంజాయ్మెంట్సే, జాలీగా ఉండే. ఇంకా మా తేజు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంది వీడియోస్ వేసుకొని. ఇంకా గురు ప్రవేశంకి చాలా పనులు ఉంటాయి, కానీ అందరూ చేసినాక అది పోనీ కష్టమే అనిపించలేదు. ఇల్లు కట్టేది ఒక పెద్ద టాస్క్ అయితే, ఒక ఫంక్షన్స్ వేసేది ఇంకా పెద్ద టాస్క్. సో మా ఇంటి ఫంక్షన్ ఎంతో ఎంజాయ్మెంట్గా ఆయా. ఇంకా నేను రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇది ఇస్తుంది, కుంకుమనే ఇది యూజ్ అవుతుంది కదా అనేసి. ఇంకా మెహందీ ఒక దినం నైట్ పోయి మెహందీ వేసుకోవాలి ఫుల్ హ్యాండ్స్కి. నైట్ అయితే ఓకే, లేదంటే మార్నింగ్ చాలా పని ఉంటుంది. ఇంకా పూలు అయితే ఫుల్ మండిని ఇంకా కాదు, తోటలపై తోటని ఇంకా పిక్కొని వచ్చిండేది. సో అవంతా ఒక దినమంతా అదే అయిపోయా పూలు కట్టేది. ఇంకో పక్క అయితే మా హస్బెండ్ వాళ్ళు మామగారులు అందరూ చేరుకొని సప్పరం వేస్తూ ఉన్నారు. ఇంక మా అత్త అయితే పూలు కడతా ఉంది, మా అత్తను మా పెద్దమ్మ. ఇంకా నేనైతే కిచెన్లోకి గ్రౌండ్ వస్తూ ఉన్నాను. ఐటమ్స్ అంతా ఇచ్చింటిని, సో ఇట్లే రావాలా అనేసి. నెక్స్ట్ మీరు ఏమైనా చేసుకోండి, ఇంకేమైనా యాడ్ చేసుకోండి అని సొప్పిషోస్ని. ఇంకేమంటే సప్పర్ మేషిశ్రీ. ఇంకా పూలంతా వాకండి, ఎవరికి డెకర్ వాళ్ళకి చెప్పలేదు. మేము బై ఓన్గా చేసిండేది. ఫ్లవర్స్ అన్నీ మేమే తెచ్చి అంతా మేమే డెకరేషన్ చేసింది. ఏమంటే మా ఇంటికి వచ్చిండే వాళ్ళు ప్రతి అంటే మా హస్బెండ్ వాళ్ళు తోటోళ్ళ కానీ మా తోటోళ్ళన్న కానీ అందరూ చేసిండే ఫంక్షను. నిజంగా ఫుల్ ఎంజాయ్ చేసుకొని ఉత్తర జాలీగా ఎంజాయ్ చేసుకొని చేసిండేది. ముగ్గులు అంతే, ప్రతి ఒక్కటి అందరూ చేసిండేదే. నేనైతే ఎట్లయితుందో అనిపించే, బట్ అందరూ సపోర్ట్ చేసి. ఇంకా మా మమ్మీను మా వదినే దేవుని నీళ్ళు ఇన్ఛార్జ్ ఇచ్చింది. ఇంకా మా హస్బెండ్ వాళ్ళ అత్తగారులకి అయితే ముగ్గులది అది ఇది అవుట్ సైడ్ పనులు అంతా వాళ్ళే చెప్పే అవసరమే లే, వాళ్ళే ఫుల్ ఇన్ఛార్జ్. నేనైతే పూజలో ఉంటుంది, పూజని ఇంకొచ్చేతలకి ఫుల్ రెడీ చేసిండ్రి. అదే చెప్తా ఉన్నాను, నేను టైర్డ్ అయిపోయిండే, మీరు అంతేలకు రెడీ చేసిండారని. సో కిచెన్ ఇన్ఛార్జ్ మాత్రం సంధ్యకి ఇచ్చింది, అక్కకి చెప్పుతుని. సో అక్క అన్నీ రెడీ చేసిండే. ఇంకా నేను రాత్రి హోమం ఉండే కదా, గణేష హోమ, సో దాని ప్రిపరేషన్లో ఉంటుంది. ఇంకా కిందంతా ఫుల్ డెకరేషన్ అంతా సంధ్యకి చేసి వచ్చిండే. కిచెన్ డెకరేషన్ అయితే సంధ్యకి సొప్పించింది. అక్క నువ్వు ఎట్లనా చెయ్యి, నీ ఇన్ఛార్జు, ఐటమ్స్ మాత్రం నాది, డెకరేట్ చేసేదంతా నీదే ఇన్ఛార్జ్ అని ఫుల్ టెన్షన్ తీసుకోండే. బట్ అవుట్పుట్ మాత్రం సూపర్గా వచ్చిండే. ఎవరికో డెకర్ చెప్పేదానికినా మనోళ్ళే చేసేదానికినా బాగుంటుందా అనిపించే, బట్ సూపర్గా వచ్చే. ఇంకా పొద్దున్నే సత్యనారాయణ పూజకి మా మమ్మీ తీసిచ్చింది ఇది శారీ వచ్చేసి నేను కంచిలా తీసుకొస్తాను. మమ్మీ ఆల్రెడీ కాస్ట్లు ఇచ్చేసిండే, సో తీసుకొచ్చింది. ఇంకా మా అక్క కూతురు మా అక్క అంతా రెడీ అవుతా ఉన్నారు. ఫస్ట్ నేను రెడీ అయిపోతాను అంటే, ఇంకా నా మేకప్ వచ్చేసి నా ఫ్రెండ్ నిక్కీని వేసేసే. ఇంకా శారీ వచ్చి కంచిలో అదే శ్రీకాంత్ అనేసి వాళ్ళ ఇన్స్టా పేజ్ ఉంది. సో వాళ్ళ దగ్గర పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు, నాకు వాళ్ళ పేజ్ చూసేసి ఇష్టమై డైరెక్ట్ కంచికే పోయి తీసుకొస్తుంది. ఇంకా సత్యనారాయణ పూజకి కూకున్నాడు. దేవుని ఇల్లంతా ఫుల్ మమ్మీ అది వీడియోస్ చేసేక్కలేదు. దేవుని ఇంటికి మాత్రము అంతా రెడీ చేసిండేదంటే మా వదిన, మా అక్కను, మా మమ్మీనే, వాళ్ళది ఇన్ఛార్జ్. ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్ఛార్జ్ తీసుకోండి, దానికి నేను టెన్షన్ లేకుండా ఫ్రీగా కూకోండి. ఇంక పూజ అంతా కంప్లీట్ అయ్యి గెస్ట్ అంతా వచ్చి వాళ్ళ ఇంటికి అందరూ వెళ్ళిపోయినాక వీళ్ళ చేతిలో ముగ్గురు చేతిలో వీళ్ళు రానే లేదు, మా తేజు ఉండే, వీళ్ళిద్దరూ వచ్చిండే. సో వీళ్ళ చేతిలోనే డెకరేట్ చేస్తారు. ఇంకా నా వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.